ఇండియా 29 మంది ప్రాణాలను పోగొట్టుకోగానే పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ఎప్పట్లాగే ఈ ఇండియా కొంచెం మీడియాలో హడావిడి చేసి వదిలేస్తుందిలే అనుకుని ఉంటారు. కానీ మన వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంత సీరియస్గా తీసుకున్నారో, ఆ పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారో అనేది ఒకసారి చూద్దాం. మొదటి దెబ్బ, సింధు నది నీళ్లు పాకిస్తాన్కి బంద్. ఒక్క చుక్క నీరు కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళదు అని ఇండియా తేల్చి చెప్పేసింది. తసదియ్య మన నీళ్లు తాగి మన వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తూ ఊరుకుంటామా? 17 లక్షల ఎకరాలకి నీళ్లు కావాలి. అక్కడ ఏం చేస్తారో, ఏం పెట్టి వ్యవసాయం చేస్తారో, వీళ్ళైనా ఏం తింటారో, ఏం తాగుతారు? చుక్క నీరు లేకుండా పాకిస్తాన్ ఎలా సర్వైవ్ అవుతుందో చూడాలి. కోర్స్ వరదలు వచ్చినప్పుడు ఈ నీరు ఇంకా ఇక్కడే ఉంటే అది మనకే ప్రమాదం అనుకోండి. బట్ స్టిల్ ఆకలి చావులంటే ఏంటో వీళ్ళకి తెలియాలి. ఆశతో ఉన్నప్పుడు ప్రాణం పోవడం అంటే ఏంటో వీళ్ళకి తెలియాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ స్మార్ట్ మూవ్. రెండో దెబ్బ, అటారీ బార్డర్ని క్లోజ్ చేసేశారు. దీన్ని ల్యాండ్ ట్రేడ్ రూట్ అని కూడా చెప్పొచ్చు. ఈ బార్డర్ ద్వారా దాదాపు సంవత్సరానికి 3,886 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రూట్ని క్లోజ్ చేసేయడం వల్ల పాకిస్తాన్ ఎకనామీ చాలా దారుణంగా పడిపోయింది. పావు. మూడో దెబ్బ, ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలందరూ 48 గంటల్లోగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వావ్, వాట్ ఏ స్మార్ట్ మూవ్. అయ్యో పాపం అని ఊరుకునే టైం కాదు ఇది. ఇక్కడ ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళలో ఏ ఒక్కరికైనా వంకర బుద్ధి పుట్టి ఒక్క మిస్టేక్ చేసినా మళ్ళీ మన వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సో బెటర్ ఏ గూటి పక్షిని ఆ గూటికి పంపించడమే ఉత్తమం. మేము మాత్రం మీ దేశాలకు టూరిస్టులుగా వచ్చి ప్రాణాలు కోల్పోవాలి, మీరు మాత్రం మా దేశంలో ఓసీగా ఉంటూ మా మీదే దాడులు ప్లాన్ చేయాలి. పైగా ఇండియా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మా దేశంలోనే ఉంటూ మా చావుల్ని కేకులతో సెలబ్రేట్ చేసుకుంటారా? బయలుదేరండి బాసు. నాలుగో దెబ్బ, పాకిస్తాన్తో అన్ని రకాల కాంటాక్ట్స్ బంద్. డిప్లొమాటిక్ ట్యాక్స్, ట్రేడ్, కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ బంద్. దీనివల్ల ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ తగ్గుతుంది. సో ఇండియాలో దాడులు తగ్గే అవకాశం ఉంది. ఇదంతా జరుగుతున్నప్పుడే సడన్గా ఒక సర్ప్రైజ్ దెబ్బ తగిలింది పాకిస్తాన్కి. బలూచిస్తాన్లో ఉంటున్న ఫ్రీడమ్ ఫైటర్స్ 4 పాకిస్తాన్ సైనికుల్ని వేసేశారు. గ్యాప్ ఇవ్వండి అన్న, ఇంకా వార్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కదా, అందరూ కలిసే మొదలు పెట్టేవాళ్ళుగా. సర్లే, ఇప్పుడు అందరికీ ఉండే డౌటే నాకు కూడా ఉంది. యుద్ధం జరిగే అవకాశం ఉందా అంటే ఎస్, మేబీ సర్జికల్ స్ట్రైక్ లాంటి యుద్ధాలు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మేబీ పాకిస్తాన్ వాళ్ళకి కూడా కావాల్సింది యుద్ధమేనేమో. ఎందుకంటే వారం రోజుల ముందే ప్రెస్ మీట్లో అక్కడ పాకిస్తాన్ ఆఫీసర్ మాట్లాడిన విధానం అండ్ వారం రోజులు కూడా తిరగకుండా మన వాళ్ళ మీద జరిగిన దాడి, ఇదంతా చూస్తుంటే కావాలనే వాళ్ళు ఇండియాని రెచ్చగొట్టి యుద్ధానికి రప్పించే ప్రయత్నాల్లా ఉన్నాయి అనిపిస్తుంది. మేబీ వాళ్ళు యుద్ధానికి బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారేమో దొంగ దెబ్బ తీయడానికి. ఎవరు ఎన్ని రకాలుగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే యుద్ధంలో ప్రతి సైనికుడు ఒక్కొక్కడు వెళ్ళి 10 స్థలాలు తీసుకొచ్చేసిన చరిత్ర మనదే. అసలే మన ఆర్మీ వాళ్ళు ఇప్పుడు ఆకలితో ఉన్న పులుల్లా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వమని అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? యుద్ధానికి వెళ్లే ముందు చిన్న వార్మప్ చేసాం మనం, అంతే. అయితే ఈ వార్మప్కే తట్టుకోలేక అల్లాడిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఈ టైంలో యుద్ధం అంటే తట్టుకుంటారో లేదో. పర్లేదు, ఇంకో రౌండ్ వేయొచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇలా దెబ్బ కనిపించకుండా నొప్పి తెలిసేలా కొట్టడం కరెక్టా, లేదా డైరెక్ట్గా యుద్ధం చేసి దాడి చేయడమే కరెక్టా అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.